దర్శకుడు బుచ్చిబాబు సన పెద్ది ట్రైలర్తో 80 దశకం నాటి ఒక పచ్చని పల్లెటూరి ప్రపంచంలోకి పచ్చి నెత్తురు వాసన వచ్చే కఠినమైన ఆధిపత్య వ్యవస్థలోకి లాక్కెళ్ళినట్టుగా అనిపిస్తోంది. అలాగే ఈరోజు ఈ ట్రైలర్ వెనుక ఉన్న అసలు కథను, అందులోని డెప్త్ను సాంకేతికంగా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉప్పెనతో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న బుచ్చిబాబు ఈసారి ఏకంగా 1980 కాలాన్ని కళ్ళకు కట్టేలాగా ఒక అద్భుతమైన గ్రామీణ ప్రపంచాన్ని సృష్టించాడు. ఫ్రేమ్లో కనిపించే మట్టి, మనుషుల వేషధారణ, ఆ పాతకాలపు వాతావరణం ఇవన్నీ కేవలం బ్యాక్డ్రాప్స్ కాదు, కథలో ప్రధాన పాత్రలు. అలాగే రత్నవేల్ సినిమాటోగ్రఫీ ఆ 80ల నాటి రస్టిక్ ఫీల్కు అద్భుతంగా ప్రాణం పోసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ను డీప్గా పరిశీలిస్తే అర్థమయ్యే అతిపెద్ద విషయం ఏంటంటే, ఇది ఒక హీరో, ఒక 10 మంది విలన్ల మధ్య జరిగే ఒక సాధారణ పోరాటంలో కాదు. ఇక్కడ హీరో ఒక వ్యవస్థ, ఒక సిస్టంతో పోరాడుతున్నాడు. ఒక సామాన్య పల్లెటూరు యువకుడు తమ అస్తిత్వాన్ని, తమ గౌరవాన్ని, తమ ఎదుగుదలను శాసించే ఊరి పెద్దల అహంకారంతో, రాజకీయమైన అదృశ్య శత్రువుతో చేస్తున్న అతిపెద్ద ఆత్మగౌరవ పోరాటంగా ఇది కనిపిస్తోంది. అలాగే జగపతి బాబు గారు, కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ ఈ వ్యవస్థాగత పోరాటానికి సజీవ సాక్ష్యాలు. అలాగే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, ఆడే ప్రతి ఆటలో ఊరి ఆధిపత్యం పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆట నిబంధనలతో పాటుగా ఊరి నిబంధనలు కూడా మార్చే ప్రయత్నంలో జరిగే రక్తపాతమే ఈ పెద్ది. ఈ అణచివేతను ఎదిరించే అగ్నిపర్వతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పాత్రలో విశ్వరూపం చూపించినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్గా, అంటే క్రికెట్ పిచ్ మీద, కుస్తీ బరిలో, రన్నింగ్ ట్రాక్ పైన ఏ ఆటకైనా సిద్ధపడే మొరటు పల్లెటూరి యువకుడిగా చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక నటుడిగా అతని శిఖరాగ్ర స్థాయిని చూపిస్తోంది. ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ వ్యవస్థను ఎదిరించే కాసి స్పష్టంగా కనిపించినట్టుగా ఆ పాత్రలో కనిపిస్తోంది. అలాగే ఇక అప్పలసూరిగా జగపతి బాబు గారు ఒక క్రూరమైన మేకోవర్, అలాగే గౌరనాయుడుగా శివన్న గంభీరత్వం ఈ అహంకార పూరిత వ్యవస్థకు బలమైన ప్రతీకలుగా నిలిచాయి. జాన్వీ కపూర్ అచ్చియమ్మగా ఆ 80ల నాటి పల్లెటూరి స్వచ్ఛతను తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఇక్కడ నిష్పక్షకంగా మనం ఆడుకుంటే కొన్ని లోపాలను కూడా మనం ఆడుకోవాలి. కేవలం పాజిటివ్స్ మాత్రం కాకుండా నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి. 3 నిమిషాల పైన ఉన్న ట్రైలర్ నెడివి వల్ల కొన్ని చోట్ల ఇంటెన్సిటీ డ్రాప్ అయ్యి కాస్త ల్యాగ్ ఫీలింగ్ కలిగినది మాత్రం వాస్తవమే. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పవర్ఫుల్ రివెంజ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాకు ఆస్కార్ విజేత అయినటువంటి ఏఆర్ రెహమాన్ నుంచి ఆశించిన స్థాయిలో రోమాలు నిక్కపొడుచుకునేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మిస్ అయిందనేది వాస్తవం. సోషల్ మీడియాలో కూడా ఇదే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పెద్ద కేవలం రక్తం కండబలంతో ఆడే ఆట కాదు, ఒక క్రూరమైన వ్యవస్థపై ఒక సామాన్యుడు రగిల్చిన బావుటాగా జూన్ 4, 2026న థియేటర్లో ఈ 80ల నాటి పల్లెటూరి డ్రామా ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నది నా అభిప్రాయంగా తెలుపుతున్నా.